హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం యొక్క రిపబ్లిక్ డే స్పెషాలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్నింగ్ వీడియో ఇన్ కేసు మీరు మిస్ అయినట్టయితే మార్నింగ్ వీడియోలో మనం పద్మ అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పద్మ అవార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారు అండ్ ఫారినర్స్ ఎంతమంది, ఎవరెవరికి పోస్ట్మస్ చనిపోయిన తర్వాత ఇచ్చారు అండ్ ఎంతమంది పద్మశ్రీ, ఎంతమంది పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మార్నింగ్ మనం డిస్కస్ చేసాం. ఇన్ కేసు మీరు మార్నింగ్ వీడియో మిస్ అయినట్టయితే కనుక ఇక్కడ నేను మీ కార్డ్స్లో పెడతాను, మీరు దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. ఆర్ఎల్స్ మన ఛానల్లో కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే రిపబ్లిక్ డే గురించి అనమాట. సో అసలు ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నామో ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత 1 by 1 డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి కూడా. ఓకే, చాలా ఉన్నాయి మనకి రిపబ్లిక్ డే సంబంధించి. ఫస్ట్ మన వీడియో కాంపోనెంట్ చూస్తే ఇది వార్తల్లో ఎందుకుంది, ఎందుకంటే మనం ఈరోజు 75th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ రిపబ్లిక్ డే యొక్క ఆవశ్యకత ఏంది, అలానే హిస్టారికల్గా అంటే రిపబ్లిక్ డేకి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంది అనేది మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్. దాని తర్వాత రిపబ్లిక్ డే రోజు జరిగేటటువంటి ఈవెంట్స్ ఏంటి, అంటే రిపబ్లిక్ డే యొక్క కార్యక్రమాలు దేనితో స్టార్ట్ అవుతుంది, దేనితో ఎండ్ అవుతుంది, అవి మనం చెక్ చేస్తాం. దాని తర్వాత ఈ యొక్క రిపబ్లిక్ డే, ఈసారి రిపబ్లిక్ డే పీరియడ్ యొక్క థీమ్ ఏంటి. ఓకే, థీమ్ మీకు ఆల్రెడీ తెలుసుంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. మనం ఇదివరకు కూడా గత వీడియోలలో డిస్కస్ చేసాం ఈసారి రిపబ్లిక్ డే థీమ్ ఏంటి అనేది. నెక్స్ట్, ఈసారి రిపబ్లిక్ డే యొక్క మేజర్ హైలైట్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఈసారి మనకి రిపబ్లిక్ డే థీమ్ ఎక్కువగా ఈ యొక్క ఉమెన్ పార్టిసిపేషన్ చుట్టూ ఉందన్నమాట. అంటే ఉమెన్ కంటింజెంట్, అంటే ఉమెన్ నుంచి మన కంటింజెంట్ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అనమాట. ఉమెన్ నుంచి మనకి బిఎస్ఎఫ్ నుంచి కానీ, అలానే మనకి ఈవెన్ ఇండియన్ ఆర్మీ నుంచి, దాంతోపాటు ఇండియన్ ట్రై సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసినటువంటి ఉమెన్ కంటింజెంట్స్ చాలా వచ్చేసారు మనకి. ఈవెన్ మనకి డాక్టర్స్ అండ్ నర్సెస్ కంటింజెంట్ ఒకటి. సో ఇలా మనకి ఈసారి ఉమెన్ ఓరియంటెడ్ వన్, అంటే నారీ శక్తి ఓరియంటెడ్ వన్ మనకి ఈసారి రిపబ్లిక్ డే పీరియడ్లో ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాలంటే రిపబ్లిక్ డే స్పెషాలిటీ ఏంటంటే రిపబ్లిక్ డే రోజు మన కాన్స్టిట్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనకి 2 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి అనమాట. ఒకటి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది, అంటే మనము యాక్సెప్ట్ చేసుకుంది అనమాట, సైన్ చేసినాం మనం అందరం, మాకు ఈ కాన్స్టిట్యూషన్ ఓకే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకున్న డేనే మనం రిపబ్లిక్ డే అంటాం. అదే మనకి 26 జనవరి 1950. ఇక్కడ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాలి, 26 జనవరిని చూజ్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటంటే మనం 1929లో ఐఎన్సి కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారంటే, ఓకే, నెక్స్ట్ ఇయర్ అంటే 1930 నుంచి బ్రిటిష్ వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ ఇయర్ 26 జనవరి మేము ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ఫాలో అవ్వాలి, దాన్ని మనం పూర్ణ స్వరాజ్ ఫాలో అవ్వాలి అని మనం ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎప్పటి నుంచి? 26 జనవరి నుంచి 1930. అలా మనం 1930 నుంచి 1947 వరకు ఎవ్రీ ఇయర్ 26 జనవరి మనం పూర్ణ స్వరాజ్ ఫాలో అవుతూ వచ్చినాం. అలా ఫాలో అవుతూ వచ్చినాం. కాకపోతే మనకి ఇండిపెండెన్స్ 1947లో ఎప్పుడు వచ్చింది, మనకి 15th ఆగస్ట్ రోజు వచ్చింది. అంటే మరి 26 జనవరి ఆ డేట్ ఏం చేయాలి, అలా ఖాళీగా ఉంచడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ డేట్ని మనం కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చూజ్ చేసుకున్నాం అనమాట. అది ఓవరాల్గా ఆ డేట్ని ఫిక్స్ చేసుకోవడానికి రీజన్. మరి ఆ ఐఎన్సీ లాహోర్ సెషన్ దానికి అధ్యక్షత వహించింది ఎవరు, దాన్ని లీడ్ చేసింది ఎవరు, మీకు తెలుసుంటే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, మనం ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మనం ఒక సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ లేకుంటే తర్వాత సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్డ్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఇండియా నేచర్ ఏంటంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇదనమాట. మనం సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేది 42nd అమెండ్మెంట్ 1976 త్రూ యాడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, రిపబ్లిక్ అంటే ఎప్పుడైనా ఏ కంట్రీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియా అండ్ యూకే తీసుకుందాం. మనం 2 కంట్రీస్ మధ్యలో సిమిలారిటీ ఉంది. 2 కంట్రీస్ కూడా డెమోక్రటిక్ కంట్రీసే, ప్రజాస్వామ్య దేశాలే. 2 కంట్రీ కూడా డెమోక్రటిక్ కంట్రీసే. కాకపోతే ఇండియాలో వచ్చేసేసి ఇండియా మనకి రిపబ్లిక్ కంట్రీ, యూకే వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి మోనార్కీ, రాచరిక పాలన అన్నమాట. అంటే ఇక్కడ మన ప్రెసిడెంట్ లాగా ఇక్కడ కింగ్, క్వీన్ ఉంటారు. కాకపోతే మన ఇండియా రిపబ్లిక్కి మోనార్కీ డిఫరెన్స్ ఏంటంటే రిపబ్లిక్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యాధినేత ఎన్నుకోబడతాడు. అదే కాన్స్టిట్యూషన్ మోనార్కీలో రాజ్యాధినేత ఎన్నుకోబడాడు అనమాట, హెరిడిటరీ, వంశపారంపర్యంగా వస్తారు. అదే మనకి మెయిన్ డిఫరెన్స్ రిపబ్లిక్కి మోనార్కీకి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందనుకుంటా కదా. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ విషయాలు చూద్దాం. ఈ రిపబ్లిక్ డే పెరేడ్లో మనకి మెయిన్గా అంటే కొద్ది హైలైట్స్ ఏంటంటే
ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో నుంచి రిప్రజెంట్ అయ్యారు. మనందరూ తెలుసు ఇస్రో ఉమెన్ సైంటిస్ట్ రోల్ అనేది మనం మెయిన్గా చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పుడు కానీ మార్స్ ఆర్బిటాల్ మిషన్ సక్సెస్ అయినప్పుడు కానీ ఇస్రోలోని యొక్క ఉమెన్ సైంటిస్ట్ రోల్ గురించి మనం చాలా డిస్కస్ చేస్తాం అప్పట్లో. ఈవెన్ మనకి ఉమెన్ వర్కర్స్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అభియాన్ వీళ్ళు కూడా సరే స్పెషల్ ఇన్వైటీస్. దాంతోపాటు మనం ఆర్మ్డ్ ఫోర్సెస్ చూస్తే కనుక ఫర్ ద ఫస్ట్ టైం ఢిల్లీ పోలీస్, BSF ఆల్ ఉమెన్ కంటింజెంట్, అంటే వాళ్ళ గ్రూప్లో మొత్తం ఉమెన్ ఉన్నటువంటి కంటింజెంట్. దాంతోపాటు మనకి ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అలానే మనకి ఆల్ ఫీమేల్ డాక్టర్స్ కంటింజెంట్, ఇందులో మనకి నర్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు మిలిటరీ హాస్పిటల్స్ నుంచి. సో ఓవరాల్గా మనకి ఉమెన్ హైలైటెడ్, నారీ శక్తి పెరేడ్ అనమాట. ఓకే, సో మనకి కాంటెక్స్ట్ చూద్దాం. కాంటెక్స్ట్ ఏంది, మనకి దేశం మొత్తం కూడా 75th రిపబ్లిక్ డే జరుపుకుంది. నెక్స్ట్ రిపబ్లిక్ డే రోజు మన భారతదేశం సావరీన్, ఓకే, అలానే మనకి రిపబ్లిక్గా అవతరించింది అనమాట. సావరీన్ అంటే సార్వభౌమ అధికారాలు అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం 15th ఆగస్ట్ 1947 రోజు మనకి సార్వభౌమత్వం అనేది రాలేదు. ఎందుకు? 15th ఆగస్ట్ 1947 రోజు మన ఇండిపెండెంట్ కంట్రీయే, కాకపోతే అప్పుడు మనల్ని రూల్ చేసుకోవడానికి మనకి లాస్ ఏం లేవు. కాబట్టి మనం బ్రిటిష్ వాళ్ళు ఏవైతే ఇచ్చారో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 దాన్ని బట్టి మనం రూల్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి అప్పుడు మనం ట్రూలీ సావరీన్ అని అనలేము. మనం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే సార్వభౌమ దేశం కాదు. ఎప్పుడు ట్రూలీ సావరీన్ కంట్రీ అయింది మనం? 26th జనవరి 1950 ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో. ఓకే, ఇదేనే మీకు ఇంతగా చెప్పింది. మరి కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అయింది ఎప్పుడు? 29th ఆగస్ట్ 1947. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ హానరబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. మరి డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్స్ ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్లో ఒక ఇద్దరు ముందుగా ఉండే, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళతో రిప్లేస్ అయ్యారు. ఎవరితో రిప్లేస్ అయ్యారు? మీకు ఆన్సర్ ఐడియా ఉంటే చెప్పండి. ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్కి అడ్వైజర్, సలహాదారుగా ఎవరుండే? కమెంట్ చేయండి. హింట్ ఏంటంటే తను మన ఇండియా తరపున ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కూడా ఇండియా తరపున రిప్రజెంట్ చేశారనమాట. మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళ ఫైనల్ డ్రాఫ్ట్, థర్డ్ డ్రాఫ్ట్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 4th నవంబర్ 1948. అది కాస్త మనకి 26th నవంబర్ 1949లో ఇంప్లిమెంటేషన్లో అంటే ఫినిష్ అయిపోయింది. 26 జనవరి 1950 నుంచి మనం ఇంప్లిమెంటేషన్లో తీసుకున్నాం. మన కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950లో నుంచి ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా మనం యాక్సెప్ట్ చేసింది 26 నవంబర్ 1949 ఉంది కదా, అప్పటి నుండే కొన్ని ప్రొవిజన్స్ మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. మొత్తం కాన్స్టిట్యూషన్ మాత్రం 26 జనవరి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సో 26 జనవరి రోజు మనకి ఇండియా సావరీన్ అండ్ రిపబ్లిక్గా అయింది. ఆ రోజు ఆ సెలబ్రేషన్స్ని మనం యొక్క సెల్యూట్ విత్ 21 గన్స్ అండ్ అన్ఫర్లింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అంటే భారతీయ జాతీయ పతాకం అన్ఫర్లింగ్ అంటే మనకి దాన్ని అంటే జాతీయ పతాకాన్ని ఎగరవేయడం అనమాట. అలానే మనం యొక్క అన్ఫర్లింగ్ వేరే, దాంతోపాటు మనకి సో డిఫరెంట్ మెథడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. నేషనల్ ఫ్లాగ్ మనకి ఇండియన్ నేషనల్ అంటే మనకి ఇండిపెండెన్స్ డే రోజు అనుకోండి ఫ్లాగ్ హాస్టింగ్ అంటారు అనమాట, అంటే కింది నుంచి ఫ్లాగ్ వెళ్తుంది. అదే రిపబ్లిక్ డే రోజు ఆల్రెడీ పైన ఉన్నటువంటి ఫ్లాగ్ని మనం ఏదైతే మనకి ముడి ఉంటుందో దాన్ని సో మనం అన్ఫోల్డ్ చేస్తాం అనమాట, అంటే తొలగించి మనం జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం. అది చాలా డిఫరెన్స్ రెండింటికి మధ్యలో. సరే, మనకి పూర్ణ స్వరాజ్ దాని గురించి లాహోర్ సెషన్ గురించి నేను మీకు చెప్పాను. మనకి ఇండిపెండెన్స్ డే పరేడ్ దేంతో స్టార్ట్ అవుతుందంటే 23rd జనవరి రోజు మనకి ఈ యొక్క పరాక్రమ్ దివస్తో మనకి ఈ యొక్క రిపబ్లిక్ డే పరేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. పరాక్రమ్ దివస్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీ. దెన్ 25th జనవరి రోజు ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు నేషన్ ఉద్దేశిస్తూ. 26th జనవరి రోజు అంటే రిపబ్లిక్ డే రోజు మార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ మన యొక్క సోల్జర్స్ ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించారో ఆ ప్లేస్ అయినటువంటి అమర్ జవాన్ జ్యోతి దగ్గర తన యొక్క నివాళులు అర్పించిన తర్వాత దాంతో మనకి ఈ యొక్క రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ప్రెసిడెంట్ ఫ్లాగ్ అన్ఫోల్డింగ్, దాని తర్వాత రిపబ్లిక్ డే పరేడ్స్, అందులో భాగంగా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, అలానే మనకి డేర్ డెవిల్స్, మోటార్ సైకిల్ స్టంట్, దాని తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ట్యాబ్లో మనకి ఈసారి తెలంగాణ నుంచి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ట్యాబ్లో రిప్రజెంట్ అయింది. తెలంగాణ నుంచి డెమోక్రసీ టు గ్రాస్ లెవెల్స్ అంటే మనకి యొక్క అట్టడుగు స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యం తీసుకెళ్లాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేసి మరి మీరే చెప్పాలి. ఏపీ స్టూడెంట్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ట్యాబ్లో ఏ థీమ్ని సూచిస్తుంది. దాని తర్వాత 29th జనవరి రోజు మనకి ఈ యొక్క బీటింగ్ రిట్రీట్ మనకి
వాగా బార్డర్, ఇండియా పాకిస్తాన్ వాగా బార్డర్లో బీటింగ్ రిట్రీట్తో మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనేవి ఎండ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈసారి రిపబ్లిక్ డే థీమ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా, అలానే భారత్ లోకతంత్రికి మాతృక అంటే ఇండియా అనేది మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్న థీమ్తోని. ఈజ్ అ చీఫ్ గెస్ట్ ఎవరు మనకి ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఈ విధంగా ఫ్రెంచ్ లీడర్ మనకి చీఫ్ గెస్ట్గా రావడం ఇది 6వసారి. లాస్ట్ టైం చీఫ్ గెస్ట్గా వచ్చింది మనకి లాస్ట్ ఇయర్ ఈజిప్ట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మన ఫస్ట్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా వచ్చింది మనకి సుకర్నో ఆఫ్ ఇండోనేషియా. జనరల్గా మనం ఏ కంట్రీ హెడ్ని మనం ముఖ్య అతిథిగా పిలుస్తామో ఆ దేశంతోని రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఆ ఉద్దేశంలో భాగంగా వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలుస్తాం అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక 6 నెలల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఒక 4-5 ముందుగా అనుకొని వాళ్ళ డేట్స్ చెక్ చేసుకొని వాళ్ళ అవైలబిలిటీని చెక్ చేసుకొని ఫైనల్గా ఒక్కరిని ఫిక్స్ అవుతాం. ఎందుకంటే తీరా మనం ఒక్కరినే అనుకున్నాం అనుకోండి, తీరా వాళ్ళు మాకు వీలు కాలేదంటే చాలా ఎంబారాసింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సుకర్ణ ఉంటున్నాం కదా, ఈ సుకర్ణ మనకి నెహ్రూ గారితోని నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఏర్పాటు చేయడంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి రిపబ్లిక్ డేలో ఆల్ ఉమెన్ సెంట్రిక్ రిపబ్లిక్ డేలో ఉమెన్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాం. అరౌండ్ 100 ఉమెన్ ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిస్ట్స్ లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్లే చేయడంలో ట్రెడిషనల్ ఆర్టిస్ట్స్ వాళ్ళని ఇన్వైట్ చేసినాం. అలానే ఆల్ ఉమెన్ ట్రై సర్వీస్ లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నటువంటి సిఏపిఎఫ్ కంటింజెంట్ ఉమెన్తో ఉన్నటువంటి దాన్ని, ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి 33 మెంబర్ బ్యాండ్ కంటింజెంట్, అలానే 95 మెంబర్ మార్చింగ్ కంటింజెంట్, 2 వేరే ఫ్రాన్స్ నుంచి వచ్చారు. అలానే ఫ్రాన్స్ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఫోర్స్ ఏమున్నాయి అందులో మనకి ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్, అలానే మల్టీ రోల్ ట్యాంకర్ ట్రాన్స్పోర్ట్ ఇది కూడా ఫ్రాన్స్ వాళ్ళది. ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి రఫేల్ ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా మనం ఇండియా ఎయిర్ ఫోర్స్ అని కలిసి మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక 1500 ఫార్మర్స్ మన భారతదేశం నుంచి ఫార్మర్స్, దాంతోపాటు వాళ్ళ యొక్క స్పౌస్ అంటే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని ఇన్వైట్ చేశారు. జనరల్గా వీళ్ళు వేటిని రిప్రజెంట్ చేస్తున్నారు, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్, అలానే పిఎం కిసాన్, దాంతోపాటు మైక్రో ఇరిగేషన్ స్కీమ్ అంటే వివిధ స్కీమ్స్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేస్తారు అనమాట. సుమారు 1500 మంది రైతులను, దాంతోపాటు మొత్తం 16 రాష్ట్రాలు, దాంతోపాటు 9 మంత్రులు లేదా మనకి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మొత్తం 25 ట్యాబ్లు అంటే ఈ యొక్క శకటాలు ఏవైతే ఉంటాయో వాటిని డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎండ్లెస్ థ్రెడ్ అని చెప్పి సుమారుగా 1900 శారీస్, దాంతోపాటు డ్రేప్స్ అంటే నాకు ఎగ్జాక్ట్ తెలుగులో వారు గుర్తురావట్లేదు. సో ఈ యొక్క ఒక థ్రెడ్ దీన్ని ఈసారి మనం డిస్ప్లే చేయడం జరిగిందనమాట. దీన్ని ఆనంద్ సూత్ర అంటే ఇది మనకి మన ఇండియన్ టెక్స్టైల్కి సంబంధించి ఒక స్కిల్ని ప్రదర్శించడానికి ప్రయత్నంలో భాగంగా అనమాట. అలానే వీర్ గాథ 3.0 మనం జనరల్గా యొక్క మన ఇండియన్ ఫ్రీడమ్ కోసం ఎవరైతే కనుక సాక్రిఫైస్ చేశారో వాళ్ళ మీద ఒక క్విజ్ లాంటిది కండక్ట్ చేసి ఒక 100 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. ఆ సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా రిపబ్లిక్ డే పీరియడ్లో పాల్గొనడం జరిగింది. ఈ వీర్ గాథ ఈ 3rd ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం దాన్ని 75th ఇండిపెండెన్స్ డే అప్పుడు. దీన్ని మనకి మెయిన్గా కండక్ట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాంగ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సరే, మరి ఎస్టర్డే వీడియో క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 3 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్ ద డిస్ప్యూట్ రిలేటెడ్ టు స్ప్లిట్స్ అండ్ మర్జర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి స్ప్లిట్ కానీ మర్జర్ కానీ దాన్ని సాల్వ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. వాట్ వాజ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఫర్ అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేయడానికి ప్రొసీజర్ ఏంది? క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ప్రొసీజర్స్ త్రూ విచ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ ఆర్ ఎలక్టెడ్. ఓకే, సో మనకి ఇండియన్ ప్రెసిడెంట్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలా ఎలక్ట్ అవుతారు, ప్రొసీజర్ ఏంటి, దీన్ని క్రిటికల్గా ఎగ్జామైన్ చేయండి అంటున్నాం స్టూడెంట్స్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం రిపబ్లిక్ డే విశేషాలు, రిపబ్లిక్ డే 26 జనవరి జరుపుకోవడానికి కారణం ఏంది, అలానే మనకి ఈసారి రిపబ్లిక్ డే థీమ్ ఏంటి, అండ్ నారీ శక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ మెయిన్ ఇన్వైటీ ఎవరు, అండ్ రిపబ్లిక్ డే రోజు మనకి ఫస్ట్ పీరియడ్ దేంతో స్టార్ట్ అవుతుంది, పీరియడ్ దేంతో ఎండ్ అవుతుంది, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలను కూడా నేర్చుకున్నాం. సో ఇది మనకి ఓవరాల్గా రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్ యూ. జై హింద్.